హాయ్ అండి. నేను చికెన్ పచ్చడి చేశాను. చికెన్ పచ్చడి మొత్తం కంప్లీట్ అయిపోయాక లాస్ట్‌లో నిమ్మరసం వేసుకుంటే అయిపోయినట్లే. పచ్చడి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి. దాన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులోనే కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, తర్వాత గరం మసాలాలన్నీ వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. వేయించుకొని దాన్ని పక్కన పెట్టి మిక్సీ పట్టాలి. తర్వాత వచ్చేసి చికెన్ వేసుకొని దాన్ని ఫస్ట్ ఉడికించుకోవాలి, ఏం వేయకుండా. దానిలో వాటర్ అంతా పోయి ఉడికే వరకు వేయించుకొని తర్వాత వచ్చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి అందులో చికెన్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. నేను ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు చాలాసార్లు చేశాను, కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడే వీడియో తీసుకున్నాను. చికెన్ మొత్తం అందులో వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చికెన్ ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది పచ్చడికి. లైట్గా వేగితే అంత ఏం బాగుండదు. కొంచెం మెత్తగా ఉంటే, ముక్కలు గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అలా చికెన్ మొత్తం పక్కన పెట్టేసిన తర్వాత దాంట్లోనే మనం చికెన్ పచ్చడి కోసం ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నవన్నీ అందులో వేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే దానికి సరిపడా కారం, దానికి సరిపడా ఉప్పు, మనం పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి మొత్తం కలిపేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో చికెన్ వేసేయాలి. వేసేసి మొత్తం కలిపేస్తే పచ్చడి రెడీ అయిపోయినట్లే. కొంచెం చల్లారాక అందులో నిమ్మరసం వేస్తే చికెన్ పచ్చడి రెడీ అనమాట. ఇంకా రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.